15 సంవత్సరాల మమత పాలన తరువాత బెంగాల్ సీఎం అయిన సువేందు అధికారి ఇప్పుడు బెంగాల్ని పాలించడం అంత సులువుగా జరిగే పని ఎలా చూడాలి ఇది? అంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల 2011 నుంచి 2026 మే వరకు ఉన్న మమతా బెనర్జీ అధికారం నుంచి పక్కకు వెళ్ళిపోవడం, బీజేపీ తన యొక్క అంటే బెంగాల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అధికారంలోకి రావడం, సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడం. దీంతో పాటు ఈ మమతా బెనర్జీకి ముందు 34 సంవత్సరాల పాటు లెఫ్ట్ పరిపాలన సుదీర్ఘంగా, దానికి ముందు కాంగ్రెస్. ఇప్పటి వరకు బెంగాల్ని ఎవరు పరిపాలించినా ఒక సుదీర్ఘ కాలాల పాటు పరిపాలించారు. కాంగ్రెస్ 15 సంవత్సరాల పాటు, లెఫ్ట్ 34 సంవత్సరాల పాటు, మమతా బెనర్జీ 15 సంవత్సరాలు నిర్విరామంగా. మళ్ళీ ఇప్పుడు బీజేపీ పరిపాలన ఎలా ఉండబోతుంది? ఇప్పుడు సువేందు అధికారి ముందు ఇదే అతిపెద్ద ఛాలెంజ్. ఏ ఛాలెంజ్ ఉండబోతుంది సువేందు అధికారి కంటే చాలా జాగ్రత్తగా చూడాలంటే వెస్ట్ బెంగాల్ని పరిపాలించడం అంత ఈజీ అయితే ఏమాత్రం కాదు. ఒక యూపీని పరిపాలించడం అయినా ఈజీ ఏమో కానీ వెస్ట్ బెంగాల్లో పరిపాలన అంత ఈజీ కాదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ చరిత్ర అలాంటిది. కాంగ్రెసు తర్వాత లెఫ్ట్లో 3 దశాబ్దాలకు పైగా నక్సలిజం పుట్టడం, తర్వాత కోల్కతా లాంటి లేబర్ మూమెంట్, దాని యొక్క చరిత్ర, బంగ్లాదేశ్ బౌండరీ, ఈ యొక్క మమతా లెఫ్ట్లో వాళ్ళ యొక్క పోరాటం, ఒకరినొకరిని ఎలిమినేట్ చేసుకోవడం, ఇవన్నీ అండర్ డెవలప్మెంట్, ఇవన్నీ మనం గమనిస్తే ఈరోజు సువేందు అధికారి ప్రమాణ స్వీకారం చేయడం అంటే ఇదేదో బంగారు సింహాసనం కాదు, ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకోవడం. పవర్ అంటే ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టుకోవడమే. కానీ ఇప్పుడు సువేందు అధికారికి మేజర్ ఛాలెంజ్ అనేది చెప్పొచ్చు. ముఖ్యంగా నా అసెస్మెంట్, యాజ్ ఫార్ as మై అసెస్మెంట్ ఈజ్ కన్సర్న్, దెర్ ఆర్ 7 ఛాలెంజెస్, బిగ్ ఛాలెంజెస్ బిఫోర్ ది సువేందు అధికారి. ఈ రోజు నుంచి ఆయనకి ముళ్ళ కిరీటం. ఇప్పటివరకు పోరాటం, మమతా బెనర్జీని చక్కగా పవర్లోకి పంపింది సువేందు అధికారి అనేది అయితే మనం నిశ్చింతగా చెప్పొచ్చండి. ఇప్పుడు 7 మేజర్ ఛాలెంజెస్ సువేందు అధికారి మీద ఉన్నాయి, ఆయన ముందు ఉన్నాయి. వాటిని ఎలా అధిగమిస్తాడో మనం చూడాలి. ఆ ఛాలెంజెస్ చెప్పాలంటే ఫస్ట్ అభివృద్ధి. ఇప్పటివరకే మమతా బెనర్జీ అభివృద్ధి చేయలేదు, మతోన్మాదంగా చేసింది, క్యాడర్ని చంపేస్తుంది, ఇది చేసింది. కోల్కతా, వేరే స్టేట్లతో తమిళనాడు, మహారాష్ట్ర, ఈ స్టేట్లో గుజరాత్, యూపీలతో పోల్చిన, ఈవెన్ బీహార్తో గ్రోత్ రేట్తో పోల్చిన వెస్ట్ బెంగాల్ గ్రోత్ రేట్ తక్కువ ఉంది. అభివృద్ధి లేదు, నిరుద్యోగం తాండవిస్తుంది, పేదరికం, దారుణమైన పరిస్థితి అంటూ ఇప్పుడు దాకా బీజేపీ విమర్శించింది. ఇప్పుడు మేజర్ ఛాలెంజ్ ఏంటంటే ఆయన అభివృద్ధి పదాన్ని పట్టించాలి. గుర్తుపెట్టుకోవాలి, అభివృద్ధి పదాన్ని పట్టించాలి. ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాలైన ఇటు మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, ఈవెన్ బీహార్, ఈ రాష్ట్రాలతో పోలిస్తే అభివృద్ధిలో వెస్ట్ బెంగాల్ ఉంది అని సువేందు అధికారి చూపించాలి. లేకపోతే ఆయన విఫలం అవడం మాత్రం ఖాయమవుద్ది. ఈ అభివృద్ధి అనేది ప్రధానం అనమాట. ఎందుకంటే ఆయన చాలా పెద్ద విమర్శలు చేశారు. బీజేపీ మోడీ గారు, అమిత్ షా క్యాంపెయిన్ చేస్తూ అతిపెద్ద విషయం ఏంటంటే అభివృద్ధి లేదు వెస్ట్ బెంగాల్లో, మమతా బెనర్జీ అభివృద్ధే చేయలేదు అనుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు అభివృద్ధిని చూపించాలి. ముఖ్యంగా అభివృద్ధికి సంబంధించింది ఇది కోల్కతా అంటే కోల్కతాలో అర్బన్ డెవలప్మెంట్ చేయాలి, మిగిలిన అర్బన్ డెవలప్మెంట్ చేయాలి, రూరల్ డెవలప్మెంట్ చేయాలి. తర్వాత నక్సల్బరీ మూవ్మెంట్, ఈ పురూలియా డిస్ట్రిక్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ పురూలియా అంటే ఇటు జార్ఖండ్కి, బీహార్కి సరిహద్దులో ఉండే ఈ పురూలియా ప్రాంతం అనేది సౌత్ ఈస్ట్ అంటే ఈ నైరుతి వెస్ట్ బెంగాల్ ప్రాంతం అనేది చాలా వెనకబడి ఉంటుంది అనమాట. ఎక్కువగా ట్రైబల్ బెల్ట్ ఉంటుంది. ఆ ప్రాంతంలోనే నక్సల్బరీ మూవ్మెంట్ ఇవన్నీ పుట్టడం జరిగింది. అంటే ఇటు ట్రైబల్ మూవ్మెంట్తో పాటు ఈ వెనకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. తర్వాత నార్త్లో డార్జిలింగ్ అనేది ఒక విభజన సమస్య ఎదుర్కొంటుంది. ఆ యొక్క హిమాలయన్ ప్రాంతం దాంట్లో ఎక్కువ అభివృద్ధిని చూపించాలి ఇప్పుడు వాళ్ళు డార్జిలింగ్లో. లేకపోతే అంత ఈజీ కాదండి. ఈ అభివృద్ధి అనేది అంత కాదు. సమ్మిళిత అభివృద్ధి ఉండాలి, ఈక్వల్, అన్ని ప్రాంతాలు ఈక్వల్ అభివృద్ధి ఉండాలి. ట్రైబల్, మైనారిటీలు అన్ని అభివృద్ధి వాళ్ళు చూపించాల్సిందే. లేదా చాలా విపత్కర పరిస్థితిని అయితే మళ్ళీ టీఎంసీ అధికారంలోకి వచ్చేస్తాయి 5 సంవత్సరాల తర్వాత. కాబట్టి అభివృద్ధి అనేది మాత్రమే బీజేపీని అక్కడ రక్షించగలిగింది. ఏది ఎలా ఉన్నా ఆ విషయం మోడీ గారికి బాగా తెలుసు. ఎప్పుడు అభివృద్ధి మంత్రం మీద, గుజరాత్లో అభివృద్ధి మోడల్ మీద ఆయన ఢిల్లీ అస్తినాకి వెళ్ళారు. మరి మోడీ గారు అక్కడ చాలా జాగ్రత్తగా డబుల్ ఇంజన్ సర్కార్ ఉపయోగించుకుని వెస్ట్ బెంగాల్లో అభివృద్ధికి దిశానిర్దేశం సువేందు అధికారికి చేయగలగాలి. అది మేజర్ ఛాలెంజ్ అండి. ఇక రెండోది ఏంటంటే కోల్కతా అండి. కలకత్తా అనేది ఒక పెద్ద డైలమా, గుర్తుపెట్టుకోవాలి. కలకత్తా అనేది బ్రిటిష్ వాళ్ళు 1912 వరకే రాజధాని, ప్రపంచంలో అతిపెద్ద నగరంగా అవతరించేసింది. 1912 తర్వాత అది ఢిల్లీకి, అస్తినాకి ట్రాన్స్ఫర్ అయిపోయింది.
తర్వాత బెంగాల్ మూమెంట్ అంతా మనం చూసాం. స్వతంత్రం వచ్చే నాటికి కలకత్తా భారతదేశంలో ఆల్మోస్ట్ 50% ఇండస్ట్రియల్ వర్కర్స్ ఉండేవారు. ముఖ్యంగా టెక్స్టైల్, మన జూట్ ఇండస్ట్రీ అని చెప్తాం అనమాట. ఈ జూట్ ఇండస్ట్రీకి వరల్డ్ ఫేమస్ అది. అలాంటి కలకత్తా తన వైభవాన్ని మొత్తం కోల్పోయింది. ఎందుకు అంటే లెఫ్ట్ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు లేబర్ మూవ్మెంట్ వల్ల పెట్టుబడులు బయటికి వెళ్ళిపోయింది. మమతా బెనర్జీ వచ్చిన తర్వాత సెంట్రల్లో సహకారం ఇవి లేకపోవడం వల్ల, కొంచెం వైలెన్స్ ప్రబలం వల్ల, మా టీఎంసీ వర్సెస్ లెఫ్ట్ వైలెన్స్ హింస వల్ల అక్కడ పెట్టుబడులు మిగిలిన ముంబై, ఈ యొక్క హైదరాబాదు, చెన్నై, నోయిడా, ఢిల్లీ ఇలాంటి నగరాలతో పోలిస్తే అక్కడ అభివృద్ధి తక్కువ. కాబట్టి వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కలకత్తా నగరం అనేది పూర్వ వైభవాన్ని కోల్పోయింది. ఇప్పుడు బీజేపీ ముందున్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే ఇది ఉంటే మళ్ళీ 2-3 దశాబ్దాలు బీజేపీ పరిపాలించగలదు. కలకత్తా పూర్వ వైభవాన్ని తీసుకురావాలి, లేదా ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అక్కడ ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకంటే కలకత్తా ఈజ్ ద డిఫరెంట్ సిటీ. గ్లోబల్ సిటీ అవడానికి కావాల్సిన అర్హతలన్నీ అక్కడ ఉన్నాయి, కానీ గ్లోబల్ సిటీ అవడం లేదు. వెనకాల వచ్చిన హైదరాబాదు, చెన్నైలు ఇవన్నీ ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఇంత చారిత్రక నగరమైన కలకత్తా పూర్వ వైభవాన్ని కోల్పోయింది. కాబట్టి జూట్ ఇండస్ట్రీ ద్వారా చూడండి 90 కిలోమీటర్ల వరల్డ్స్ లార్జెస్ట్ జూట్ కారిడార్ ఉంటుంది అనమాట హుబ్లీ రివర్ వెంబడి. దాని ద్వారా అక్కడ లేబర్ మూవ్మెంట్లను ఆపుతూ చాలా జాగ్రత్తగా డెవలప్మెంట్ చేయగలగాలి. తర్వాత ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీని చేయాలి. తర్వాత తర్వాత హెచ్ఎం అని ఇప్పుడు అంబాసిడర్ కార్లు అవన్నీ అక్కడ నుంచి వెళ్ళిపోయినాయి తరలి. తర్వాత చెన్నై, ఇటు అహ్మదాబాదు, ఈ పూణే ఇవన్నీ గ్లోబల్ లెవెల్లో ఆటోమొబైల్ ఇండస్ట్రీగా ఎదిగిపోయినాయి. కానీ కోల్కతా ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఫస్ట్ పెట్టిన కోల్కతాలో ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీ లేదు. సో ఆటోమొబైల్ ఇండస్ట్రీని ఇంకా ఎక్కువ గ్లోబల్ లెవెల్లో తీసుకురావాలి, గ్లోబల్ పెట్టుబడులు తీసుకురావాలి, కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకురావాలి. కాబట్టి కలకత్తాను ఒక గ్లోబల్ డెవలప్మెంటల్ గ్రోత్ సెంటర్గా మార్చకపోతే బీజేపీ మోడీ వారసుడు, మోడీ పరిపాలించే బీజేపీ పార్టీ వారసుడిగా సువేందు అధికారి అక్కడ విఫలమైపోతారు కలకత్తా గ్లోబల్ సిటీ అవ్వకపోతే. ఈ రెండు చేయగలిగితే మమతానే లెఫ్ట్ పార్టీని వాళ్ళు మరిపించగలుగుతారు, లేదా యాజ్ ఇట్ ఈజ్ యాజ్ యూజువల్గా ఉంటారన్నమాట. ఇక మూడోది ఏంటంటే చాలా పెద్ద ఛాలెంజ్ బిఫోర్ ది సువేందు అధికారికి ఏంటంటే ఆయన ఏమి చేసినా వెస్ట్ బెంగాల్లో అది బంగ్లాదేశ్తో, ఇండియాతో ఉన్న సంబంధాలని దెబ్బతీయకూడదు. ఆయన ఏమంటున్నాడు, ఇప్పటికే ఒక పదాన్ని ఉపయోగించారు. బెంగాలీలో ఇన్ఫిల్ట్రేటర్స్ని ఎలక్షన్ క్యాంపెయిన్లో మోడీ, షాలు ఎన్నో మాట్లాడారు ఏది ఇన్ఫిల్ట్రేటర్స్ కోసం. అదే ఎలక్షన్ అజెండా. ఈవెన్ సువేందు అధికారి గెలిచిన తర్వాత కూడా మళ్ళీ అదే పాఠాన్ని వదులుతులేదు. ఎలక్షన్తో ఆయన వదిలేయాలి. అదేంటంటే హిందువులే నాకు ఓటేశారు, మిగిలిన వాళ్ళు వేయలేదు, కాబట్టి నేను హిందువులకే చీఫ్ మినిస్టర్గా ఉంటానని ఒక పదాన్ని ఉపయోగించాడు. తర్వాత ఇల్లీగల్గా ఉన్న వాళ్ళందరినీ పంపేస్తానని మొదలుపెట్టాడు. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈయన ఏమి చేసినా, అక్కడ ఏ పరిపాలన చేసినా పక్కన చాలా హైలీ సెన్సిటివ్ బంగ్లాదేశ్తో సంబంధాలని దెబ్బతీయకూడదు. ఇలా చేస్తే మాత్రం ఆయన దేశానికి కొంచెం ద్రోహం చేసినట్టే అవుద్ది. కానీ ఈ విషయంలో ఎస్ జయశంకర్ గారు, మోడీ గారు ఆయనకి దిశా నిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు. ఎందుకంటే అస్సాం డిఫరెంట్ స్టేట్, అక్కడ హేమంత్ బిశ్వాస్ కాస్త ఎక్కువగా ఉంది, చక్మా శరణార్థులు, అది కారణం ఉంటుంది. కానీ తీవ్రవాదం అదంతా ఉంది. కానీ వెస్ట్ బెంగాల్లో అంత భయంకరమైన తీవ్రవాదం, అస్సాంలో బోడోల్యాండ్ తీవ్రవాదం లేక వెస్ట్ బెంగాల్లో తీవ్రవాదం లేదు మనం అనుకున్నట్టు, అందరూ చెప్తున్నట్టు. వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ మూవ్మెంట్ కదా, అన్ని ఎక్కడికక్కడ తొక్కేయడం జరిగిందనమాట. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే బంగ్లాదేశ్ ఆఫ్ 4000 కిలోమీటర్స్ సరిహద్దులో సగం సరిహద్దు వెస్ట్ బెంగాల్తోనే ఉంది. కాబట్టి అక్కడ చాలా జాగ్రత్తగా చేయాలి. ఎస్పెషల్లీ ముర్షిదాబాదు, నార్త్ దిజాన్పూర్, సౌత్ దినాజ్పూరు, తర్వాత నదియా, తర్వాత నార్త్ సౌత్ పరగనాసు, వీటన్నిటిలో తర్వాత 2000 నదులకు పైగా నదీ సరిహద్దు ఉంటుంది. చాలా జాగ్రత్తగా అక్కడ బౌండరీ గీయడమే కష్టం. ఎందుకంటే గంగా బ్రహ్మపుత్ర డెల్టాలో వెస్ట్ బెంగాల్ అంటే ఈస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్. కాబట్టి అక్కడ పరిపాలన అంత ఈజీ కాదండి, రెండు కలిసిపోయి ఉంటాయి. అసలు ప్రజలను విడదీయడం బోర్డర్కే సాధ్యం కాదనమాట, బ్రిటిష్ వాడు కుట్ర ఫలితంగా. తర్వాత బెంగాలీ కల్చర్ ఒకటి ఉంటుంది. కాబట్టి బెంగాలీ కల్చర్ ఆధారంగా పరిపాలన చేయని వాళ్ళని బెంగాలు సహించదు. కాబట్టి ఆయన ఏమి చేసినా బంగ్లాదేశ్తో ఇండియాకున్న సంబంధాలని దెబ్బతీస్తే మళ్ళీ చైనా, పాకిస్తాన్ అక్కడ ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త. కాకపోతే ఇక్కడ మోడీ గారు దిశా నిర్దేశం చేస్తారు కాబట్టి సువేందు అధికారి అంతగా తీవ్రంగా ప్రతిస్పందించే అవకాశాలు అయితే నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఉండవు. తర్వాత వెస్ట్ బెంగాల్లో ద మేజర్ ఛాలెంజ్ ఏంటంటే 88,752 చదరపు కిలోమీటర్లు, కానీ అత్యధిక జనసాంద్రత 10.6 కోట్ల జనాభా అక్కడ ఉంది. చాలా హయ్యెస్ట్ డెన్సిటీ.
అండర్ డెవలప్మెంట్ తాండవిస్తుంది అక్కడ. ఎందుకంటే అగ్రికల్చర్ ప్రధానం అనమాట. ప్రపంచంలో ద గ్రేటెస్ట్ అగ్రికల్చర్ సిస్టమ్ అక్కడ ఉంటుంది. రైసే 4 crops పండితే, మిగిలిన ప్రాంతాల్లో 3 గట్ట అయితే అక్కడ అంటే 2 పంటలు ఖరీఫ్ మనకేంటంటే రబీ సీజన్ పండితాయి, కానీ అక్కడ 3 రైస్ క్రాపులు పండుతాయి. అంటే వెస్ట్ బెంగాల్ చరిత్ర చూడండి, అక్కడ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. అలాంటిది మరి ఇప్పుడు ముఖ్యంగా డార్జిలింగ్ పర్వత ప్రాంతం, పురూలియా ఒక హిల్లీ ప్రాంతం, ట్రైబల్ బెల్ట్, తర్వాత మైదాన ప్రాంతం ఉంటుంది. మైదానం అంటే రర్ ప్లెయిన్స్, ఈ హుగ్లీ బేసిన్, గంగా బేసిన్, బ్రహ్మపుత్ర బేసిన్ ఇవి ఉంటాయి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆయన పరిపాలన చేయకపోతే మాత్రం అభివృద్ధికి అగ్రికల్చర్కి అనే దానికి ఎక్కువ ప్రాధాన్యత, రూరల్ డెవలప్మెంట్ అని కూడా మనం చెప్పొచ్చు. మరి ఇది ఎలాగా అనేది చెప్పాలి. తర్వాత 5వది ఏంటంటే ఇప్పుడు అక్కడ మనకి ఏంటంటే మహిళా స్త్రీ వందన్ అనుకుంటూ లక్ష్మీ బండార్ పథకానికి వ్యతిరేకంగా 3,000 రూపాయలు ప్రకటించారు. సుమారు ఇప్పుడు 3.5 కోట్ల మంది దాకా ఉమెన్ ఉన్నారు. వాళ్ళందరికీ సంక్షేమ పథకాలు అందాలి. ఎందుకంటే పదవిలోకి రావడానికి ఎన్నో ఉచిత పథకాలు అక్కడ బీజేపీ మ్యాండేట్కి వ్యతిరేకంగా అక్కడ ప్రకటించేశారు. ఇప్పుడు వాటి అమలు అంత ఈజీ కాదు. వాటిని అమలు పరుస్తూనే ఉచిత పథకాలు అమలు పరుస్తూనే విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వకపోతే వెస్ట్ బెంగాల్లో బీజేపీ పరిపాలన ఎక్కువ కాలం కొనసాగుతుంది. దీన్ని మమత ఉపయోగించుకునే అవకాశం ఉంది. మళ్ళీ మమతా బెనర్జీ అక్కడ ఉంది, శక్తివంతమైన లీడర్, గుర్తుపెట్టుకోవాలి. మమతా బెనర్జీ ఓడిపోయినా ఆవిడ చాలా శక్తివంతమైన లీడరు. ఆవిడని తట్టుకుంటూ సువేందు అధికారి పరిపాలన చేయడం అంటే, ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది అపోజిషన్. ఒకవేళ తక్కువ సీట్లు వచ్చినా 60 సీట్లు అలా వచ్చినా చాలా స్ట్రాంగ్ అపోజిషన్, 15 సంవత్సరాల పాటు స్ట్రాంగెస్ట్ క్యాడర్. కాబట్టి దాన్ని తట్టుకుని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధితో పాటు ఈ యొక్క ఉచితాలను అమలుపరచడం అనేది అంత ఈజీ కాదు. అది మేజర్ ఛాలెంజ్. తర్వాత ఏంటంటే మమతా రాజకీయాలను తట్టుకోవడం. మమతా బెనర్జీ నేను ఇప్పుడే చెప్పాను స్ట్రాంగెస్ట్ లీడర్. 6వ డేంజరస్ ఛాలెంజ్ ఏంటంటే సువేందు అధికారికి ఒకప్పుడు ఆయన టీఎంసీ నుంచే వచ్చాడు, ఒకప్పుడు ఆయన కాంగ్రెస్ లీడర్, ఇప్పుడు అది కాంగ్రెస్ విమర్శిస్తుంది. ఒకప్పుడు ఇదే మోడీ గారు సువేందు అధికారి పెద్ద అవినీతి పరుడని మోడీ గారే డైరెక్ట్ చెప్పారు. ఈ రోజు అది కాంగ్రెస్ షేర్ చేస్తుంది. టీఎంసీ ఏమంటుంది, ఈయన ఒకప్పుడు మా దాంట్లోకి వచ్చాడు మళ్ళీ వస్తాడంటూ టీఎంసీ క్యాడర్ అంటుంది. మళ్ళీ వెన్నుపోటు పొడుస్తాడా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే సువేందు అధికారి కొత్తగా ఏం తీసుకురాలి బీజేపీ. ఒకప్పుడు కాంగ్రెస్ టీఎంసీ ఉన్నాయని తీసుకొచ్చింది అనమాట. ఇప్పుడు ఆయన కోసం సర్వం మమతా బెనర్జీకి తెలుసు. మమతా బెనర్జీ దగ్గరే పాఠాలు నేర్చుకున్నాడు సువేందు అధికారి. మమతా బెనర్జీ పీఠం పడేశాడు. కానీ మమతా బెనర్జీ కూడా అపోజిషన్లో ఉండే ఒక విషయం తెలుసు, ఈయన యొక్క అవినీతి యొక్క అండ్ క్యారెక్టర్ బిహేవియర్ ఏ డిసిషన్ తీసుకుంటాడో తెలుసు. మమతా బెనర్జీ క్యాడర్ అంతా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు వైలెన్స్ ప్రబలుతుంది. ఇటు టీఎంసీకి బీజేపీ క్యాడర్కి ఎక్కడికక్కడ వైలెన్స్ వస్తుంది. బుల్డోజర్లు వస్తున్నాయి, బుల్డోజర్లు మనం చూస్తూ ఉన్నాం. మైనారిటీ రాజకీయాలు వీటన్నిటిని మమతా బెనర్జీ టార్గెట్ అంటే డీస్టెబిలైజ్ చేయాలనేది ఉంటుంది అపోజిషన్కి. మమతా బెనర్జీ అందులో దిట్ట. ఎందుకంటే ఒకప్పుడు కొంచుకోట సిపిఐ కొంచుకోటనే బద్దలు కొట్టింది. మరి అలాంటి రాజకీయాల్ని ఈయన ఎలా తట్టుకుంటాడు అనేదే అతిపెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఆయన అభివృద్ధి చేయడం ఇవన్నీ పక్కన పెడితే ముందు మమతా రాజకీయాలని తట్టుకుని ఈయన నిలబడగలడా అనేది అత్యంత ప్రధానం. అది కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్న స్టేట్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్. చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. తర్వాత ఏంటంటే ఇప్పటికే బీజేపీ ఇప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏదైనా కొత్తగా అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఒక లీడర్ ప్రకటించేటప్పుడు కాస్త వ్యతిరేకత ఉంటుంది. ఇప్పుడు బీజేపీలో చాలా మంది లీడర్ల నుంచి ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇప్పుడంటే అమిత్ షా, మోడీ, సువేందు అధికారి కష్టపడ్డారు, రియల్గా చాలా కష్టపడ్డారు. ఆయన మమతా బెనర్జీనే 2 సార్లు ఓడించడం జరిగింది. అంతకుముందు నందిగ్రామ్ దగ్గర, ఇప్పుడు భవానీ నగర్ దగ్గర. కాబట్టి ఈ 2 చోట్ల మమతా బెనర్జీనే ఓడించిన తిట్ట. కాబట్టి ఆయనకు వచ్చేసింది, సెంట్రల్లో సహకారం ఉంది. కానీ బీజేపీలో ఒరిజినల్గా దశాబ్దాల పాటు ఉన్న వాళ్ళు ఒక రకమైన అసంతృప్తి, వాళ్ళు కూడా కష్టపడి ఉన్నారు. ఒక 1/2 డజన్ వరకే మాకు సీఎం కంటెస్టెంట్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి వ్యతిరేకత రాకుండా ఉండాలంటే అక్కడ బీజేపీ టాప్ బ్రాస్ వీళ్ళకి సహకరించాలి. ఏదో నితిన్ నిబిన్, తర్వాత అమిత్ షా, ఈయన స్ట్రాంగ్ అయ్యే వరకే సహకరించాలి. కానీ బీజేపీలో ఒక రకమైన అసంతృప్తి ఉంది, 200 పైగా మెంబర్స్ ఉన్నప్పటికీ. మరి ఈ అసంతృప్తిని చల్లారుస్తూ ఈయన స్ట్రాంగ్ అయ్యే వరకు కేంద్రం సహకరించాలి. లేకపోతే అది ఎలా ఉంటుందంటే ఒక తిరుగుబాటు ధోరణి కింద వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, హేమంత్ బిశ్వాస్ ముందు ఒక చీఫ్ మినిస్టర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. కర్ణాటకలో అదే గోళ. ఎక్కడికి వెళ్ళినా బీజేపీలోనూ కాంగ్రెస్లో ఎక్కడికైనా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరి అలాంటి పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అక్కడ అధికారంలోకి వచ్చింది. కేవలం 3 సీట్లు, తర్వాత 77 సీట్లు, ఇప్పుడు 202. అంత ఈజీ కాదు. దాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పార్టీని ఐకమత్యంగా అక్కడ ఉంచాలి, ఎంత కేంద్ర సహకారం. అది ఎవరో సువేందు అధికారికి అతిపెద్ద ఛాలెంజ్. ఈ విధంగా
7 ఛాలెంజ్లు, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ అభివృద్ధి, మమతా బెనర్జీ యొక్క క్యాడర్ని, వాళ్ళ పాలిటిక్స్ని తట్టుకోవడం, కలకట్టాని గ్లోబల్ సిటీగా మార్చకపోతే కుదరదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఏ స్టేట్ అయినా ఆ యొక్క సిటీని, ఆ యొక్క రాజధానిని గ్రోత్ సెంటర్గా మార్చాలి. అది విఫలమైంది వెస్ట్ బెంగాల్. అందుకని గ్రోత్ రేటు తక్కువ. తమిళనాడుతోనూ మహారాష్ట్ర, గుజరాత్తో పోలిస్తే తక్కువ ఉంది. మరి దీది సువేందు అధికారికి అత్యంత ప్రధానం. ఇప్పుడు దాకా ఆయన రాజకీయాలే చేశారు, కానీ అభివృద్ధి మంత్రం ఆయనది ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి చాలా పెద్ద ఛాలెంజ్ని ఇది ఎదుర్కొంటాడు. అధికారంలో రావడం గొప్ప కాదు. అధికారం అంటే ముళ్ళ కిరీటం. అధికారం అంటే వేడి వేడి సింహాసనం మీద కూర్చోవడం. ఇప్పుడు అయింది, స్టార్ట్ అయింది ఆయన ఇన్నింగ్స్. ఎలా తట్టుకుంటాడు? ముఖ్యంగా మమతా బెనర్జీని, ముఖ్యంగా బంగ్లాదేశ్ సంబంధాలు చెడగొట్టకుండా బీజేపీని, ఆయన ఈస్ట్ ఇండియాలోనే బీజేపీ ఈ వెస్ట్ బెంగాల్ అనేది చాలా కీలకం. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ ఆధారంగా ఇటు యూపీ దాకా, బీహారు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, అటు ఎంటైర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉంటాయి. సో బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ బార్డర్ ఉంటుంది, సిక్కింతో నేపాల్ దాకా ఉంటుంది. కాబట్టి వెస్ట్ బెంగాల్లో పరిపాలన ఏదైనా తేడా వస్తే అది కేంద్రం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. చాలా చాలా కష్టంగా, చాలా జాగ్రత్తగా ఆయన పరిపాలన చేయాలంత ఈజీ కాదు. ఈ రోజు నుంచి ఆయన కష్టాలు మొదలయ్యాయని చెప్పొచ్చు, పరిపాలనలోకి వచ్చాడు కాబట్టి. సార్, వెస్ట్ బెంగాల్లో బీజేపీ పాలనతో బంగ్లాదేశ్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తోంది.